నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానం మెట్టకూరులో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో పరిపాలనాధికారి కమిటీ చైర్మన్ మునిస్వామి అధ్యక్షతన జరిగిన మేనేజ్మెంట్ కమిటీ సమావేశం. పోలవరం మండలం పరిధిలోని కేసనకుర్రుపాలెం కర్నీడి లంక బూత్ నెంబర్ 178 పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. పోలవరం మండలం పరిధిలోని కేసనకుర్రు గ్రామంలో బీసీ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న మహిళా కుట్టు మిషన్ సెంటర్ను పరిశీలించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. యానం మెట్టకూరులో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో మేనేజ్మెంట్ కమిటీ మొదటి సమావేశం నిర్వహించారు. పరిపాలనాధికారి కమిటీ చైర్మన్ మునిస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2025-26 విద్యా సంవత్సరంలో తీసుకున్న చర్యలను గురించి విద్యాలయ ప్రిన్సిపల్ కమిటీ సభ్యులకు తెలియజేశారు. యానం మెట్టకూరులో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాలలో మేనేజ్మెంట్ కమిటీ మొదటి సమావేశం నిర్వహించారు. పరిపాలనాధికారి కమిటీ చైర్మన్ మునిస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2025-26 విద్యా సంవత్సరంలో తీసుకున్న చర్యలను గురించి విద్యాలయ ప్రిన్సిపల్ కమిటీ సభ్యులకు తెలియజేశారు. అనంతరం వీరంతా తరగతి గదులలో విద్యార్థులకు జరుగుతున్న బోధనా విధానం వాష్రూమ్స్ పరిశీలించారు. ఈ విద్యాలయంలో చదువుతున్న హర్యానా విద్యార్థులతో మునిస్వామి ముచ్చటించారు. విద్యార్థులకు ప్రతిరోజు అందించే భోజనాన్ని కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. I earnestly and with happiness I welcome Honorable Regional Administrative Officer Yanam and other members of this Vidyalaya Management Committee for this BMC meeting. It is customary for our school to organize 3 BMC meetings, Vidyalaya Management Committee meetings in a year. This is the first kind of meeting in this academic year. Sir, in this directions of our Navodaya Vidyalaya Samiti, the schedule, all the activities are going on as per the schedule, sir. So we have leading teacher, art teacher, this is the old one. New version I will show.
whiteboard is there, and then according to the number of classrooms they have provided. Now all rooms are equipped with this digital boards. Only those two old versions. Actually, JNV Yanam is equipped with very good infrastructure, sir. Most schools have 7.5 crores sanction of Paklamandar. That is which we are using. What is wrong? 1990. April 30th, huh? That is April 30th, isn't it? I am All this cleaning. Everything new, sir. Now once it is cleaned and all, it will be very nice. But for children, they have to even for stitching, our own person only, he has to give in weight. You only admitted. And the cloth only we got recently and we was given to. So this is must be there. Otherwise, it is same, similar, but in UP they are standard remaining BC Haryana se jo aaya plus 3, 5 plus 4, 9 in this section, 8 in that section. Sir is How is this? Hello? Our Honorable Vidyalaya Management Committee Chairman and those 9 students, 17 total. Say anything or speak, you can. Now again. Kapla Malaysia now again. Sorry, he looks up to them. Library photo everything in that. All these are different structures. But we can add something just like how to picture 1,500 doses and 2,000 liters. But out of that one interest, Malai kofta or paneer curry, sir. Non-veg this one. For veg people, under fry curry will be there. Because ఐపోలవరం మండలం పరిధిలోని కేసనకుర్రుపాలెం శ్రీ రామరాజు ప్రాథమిక వ్యవసాయ సహకార పరిపితి సంఘం చైర్మన్గా గాదిరాజు విశ్వనాథరాజు బుధవారం బాధ్యతలు చేపట్టారు. సొసైటీ కార్యాలయం వద్ద 3-man కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం పిఐసి తోటకూర పని పేర్రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన చైర్మన్ గాదిరాజు విశ్వనాథరాజు, డైరెక్టర్లు సానబోయిన విజయభాస్కర్ రావు, మోక సత్యనారాయణలను ఘనంగా సత్కరించి అభినందించారు. అదేవిధంగా వీరిని స్థానిక నాయకులు, గ్రామస్తులు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ విశ్వనాథరాజు మాట్లాడుతూ సహకార సంఘం ద్వారా రైతులందరికీ అన్ని విధాల మేలు జరిగేలా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బీరా సత్యకుమారి, సహకార సంఘం సీఈఓ తోటకూర సుబ్బరాజు, స్థానిక నాయకులు చిలువూరు సుబ్బరాజు, సాగి సూరిబాబురాజు, కాకర్లపూడి రాజేష్, ముద్దునూరి విజయరామరాజు, వనచర్ల వెంకటేశ్వరరాజు, గాదిరాజు శ్రీనివాసరాజు, గాదిరాజు రామకృష్ణరాజు, కడియం తమ్మయ్య, కలిదిండి అప్పల నరసింహరాజు, సలాది శేషారావు, వెంకటస్వామి, కేశవరామరాజు, సహకార సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పెళ్లి చెప్పండి మీరు చూడండి. ఎలా చూడండి ఎలా చూడండి కూర్చున్నా ఇప్పుడున్న కాకినాడ సెంట్రల్ బ్యాంక్ 3 జిల్లాలకి ఉంది. ఈ 3 జిల్లాలకి ఉన్న బ్యాంకు మెట్ ఏరియాలో ఉన్న ఒక 8 సొసైటీల కారణంగా దాదాపు 200 కోట్లు లాస్లోకి వెళ్ళింది సార్. ఇప్పుడు మనకి నాబార్డ్ సీజీఎం గారితో జనరల్ మేనేజర్ గారితో నేను ఏదో సందర్భంలో అక్కడికి వెళ్ళి మాట్లాడి వచ్చాను. దీనికి అవకాశాలు ఉన్నాయి, మీరు ప్రయత్నించమన్నారు. కోనసీమకు ప్రత్యేకంగా ఒక బ్యాంక్ కింద దీన్ని విడదీస్తే చాలా అద్భుతమైన ప్రగతి నడుస్తుంది. ఇదివరకు రామలింగరాజు గారు కోనసీమ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు అన్ని కులాలతోటి ఇంట్లో సంబంధం లేకుండా లోకల్లో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి సంఘాన్ని బ్యాంకుని బ్రహ్మాండంగా నడిపించి బ్యాంకు లాభాలతోటి కాకినాడ సెంట్రల్ బ్యాంక్లో కలిసిందండి. ఈరోజు అది చాలా లాసుల్లో ఉంది కాబట్టి ప్రతి సొసైటీ నుంచి ఒక్కొక్క రెజల్యూషన్ తెప్పించి మేము మొన్నే ప్రయత్నం చేద్దాం అనుకుంటే అఫీషియల్ పిఎస్సీలు ఉంటే బాగోదు, కొత్తగా నాన్ అఫీషియల్ పిఎస్ రాజకీయంగా వచ్చిన తర్వాత ఇది మొదలుపెట్టి చేస్తే ముందుకెళ్తుందని మీరు ఇచ్చే సజెషన్స్ తోటి అక్కడ మీరు ఇచ్చే ఇన్ఫ్లుయెన్స్తో అఫీషియల్గా ఏదైనా ఉంటే మీకు కష్టపడి తిరుగుతాం. అది ఏ స్టేజ్లో ఉన్న ఫైల్ టు ఫైల్ మేము కష్టపడి సంపాదించి తెస్తాం. మీకు కానీ అందరి ఎమ్మెల్యేలతో మాట్లాడి ప్రతి సంఘం నుంచి ఒక రెజల్యూషన్ తీసుకుని కోనసీమను ప్రత్యేకమైన బ్యాంకుగా చేసుకుంటే భవిష్యత్తులో కమర్షియల్ బ్యాంక్స్ కంటే బాగా పనిచేసే అవకాశాలు ఇక్కడ ఉన్న రైతులు ఉన్న క్రమశిక్షణలో కానీ అవనవండి, అలాగే మనకి రికవరీలు రావడం కానీ, అలాగే ఇన్వెస్ట్ చేసే స్థానిక వాళ్ళకి ఉన్నారు కాబట్టి ఇది డిపాజిట్లు పడితే లోన్స్ అన్నీ కూడా మన లోకల్గా అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఆ ప్రయత్నం చేసి ఎమ్మెల్యే గారు ఈ కోనసీమ రూపురేఖకి సహకారోద్యమం కింద డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు కొత్త బ్యాంకుని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన కూడుకోవాలని చెప్పి సభాముఖంగా వేడుకుంటున్నాను. 3% తగ్గుతుంది సార్. ఇప్పుడు దాదాపు 13%గా ₹1 ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ చేయవలసి వస్తుంది. మనం 9%, 10% రైతులకి ఇంట్రెస్ట్కి ఇవ్వగలిగితే అందరికీ చాలా ఉపయోగపడుతుంది. పర్టికులర్గా చిన్నకారు రైతులకు బాగా ఉపయోగపడుతుంది సార్. అదే రకంగా ఇది 1919లో రిజిస్ట్రేషన్ అయిన ఈ సంఘం ఈరోజు 15 కోట్లు చేసి సంఘంలో కనిపించట్లేదు బయటకు. మీకు ప్రెసిడెంట్ గారు మీరే చూడాలి. ఈ బ్యాంక్ చూస్తుంటే 15 కోట్లు వ్యాపారం చేసేటట్టుగా కనిపించట్లేదు. అంటే దీని రూపురేఖలు మార్చాలి. మీరు ఫస్ట్ మీ ఆధీనంలో మీకు కొత్తగా వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో తప్పకుండా బిల్డింగ్ కట్టవలసిన అవసరం గ్రామస్తులందరికీ చెప్తాం ఉంది. పైనుంచి కారణం కానీ వర్షం వస్తే కారణం కానీ కొత్తగా కంప్యూటర్స్ కానీ డేటా అంతా ఏర్పాటు చేశారు. లాకర్స్ అంటే గోల్డ్ లోన్స్ మనం విపరీతంగా రేట్ చేసామండి. ఆ గోల్డ్ లోన్స్కి లాకర్స్ ఉన్నాయి. లాకర్స్ సరిపోదు, ఇంకో లాకర్ కూడా తెప్పించుకోవాలి మీరు. అలాంటి చేసి బిల్డింగ్ రూపురేఖలు మార్చి మీ బ్యాంకుని ఇందులో రన్ చేయడమే కాకుండా మిగిలిన వాటికి కూడా పర్పస్ పనిచేసేలాగా
దీన్ని తెస్తారని ఆ బాధ్యత మీదేనని మీ తప్పడం ద్వారాగా ఆయన ఇందులో బాధ్యత. పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఈ కోనసీమలోనే నెంబర్ 1గా ఎప్పటి నుంచో పేరున్న కేసునూరు సహకార సంఘం ఈరోజు ఏర్పాటు చేసుకోవటం, మరి సుదీర్ఘ కాలం నుంచి కూడా రాజకీయ అనుభవం ఉన్న విశ్వనాథరాజు గారిని ఈ గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా నాకు పేరు ఇవ్వటం చాలా సంతోషం. ఎందుకంటే చాలా పెద్ద గ్రామం. ఎప్పటికీ కూడా కేసునూరు నెంబర్ 1గా ఈ సహకార సంఘాన్ని ఉంచేలా నా వంతు నేను సహకారం చేస్తాను. ఏదైతే మన సహకార సంఘం మరింత బలోపేతం అంటే ఇప్పుడు బలిపేరాజు గారు చెప్పినట్టుగా మన కోనసీమకి బ్యాంక్ సెపరేట్గా తెచ్చుకుంటే, ఎందుకంటే మన కోనసీమలో ఉన్న రైతులందరూ కూడా ఎక్కడ ఎంపీ లేకుండా కట్టే మంచి రైతులందరూ మన కోనసీమలో ఉన్నారు. మెట్ట ప్రాంతంలో కొన్ని సొసైటీల వల్ల జిల్లా అంతా కూడా నష్టపోతుంది. కాబట్టి ఆల్రెడీ మరి మంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా ఈ కోనసీమలో ఉన్న 7 ఎమ్మెల్యేలతో కూడా నేను మాట్లాడి దాని 100% తేడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మరి ఇంత పెద్ద గ్రామం, ఇంత పెద్ద సొసైటీకి మంచి బిల్డింగ్ ఉండాలి. మా లాస్ట్ టైంలో మురమలలో మా సొసైటీని కూడా ఒక బ్యాంకులో కట్టాం. దానికంటే బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టడానికి నా వంతు సహకారం నేను చేస్తాను. స్థానికంగా మా సొసైటీ అధ్యక్షులు కూడా గ్రామస్తుల సహకారంతో తప్పనిసరిగా ఇక్కడ బిల్డింగ్ కట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి తప్పకుండా పూర్తి చేస్తాం. మరి అదేవిధంగా రైతులకి మరి ప్రెసిడెంట్ గారు చెప్పారు క్రాప్ ఇన్సూరెన్స్ అది సరిగ్గా రావట్లేదని చెప్పి, ఆ ప్యాడీ ప్రొక్యూర్ ఏదైతే శాంపిల్స్ తీసుకుంటారో అప్పుడు శ్రద్ధ పెట్టి మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఈల్డింగ్ మెయిన్ ప్రాధాన్యత. వ్యవసాయ శాఖ శాంపుల్స్ తీసినప్పుడు సరైన ప్లేస్లో మనకైతే గట్టు పక్కన ఓవర్లో తీస్తే తక్కువ హీల్డింగ్ వస్తుంది. దాని ప్రకారమే వస్తుంది. కాబట్టి ఎక్కడైతే బాగా పడిందో అక్కడ హీల్డింగ్ తీసి రికార్డ్స్ అన్ని ఉంటే కనుక గతంలో చిక్కాల రామచంద్రరావు జిల్లాలో ఎవరో చేసేవారు కాదు. ఆ రామచంద్రరావు ఇప్పుడు రైతులందరికీ కూడా ఆయన ఆ హీల్డింగ్ టైం ఎప్పుడు వస్తుందో చూసి ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టి రైతులందరికీ కూడా అత్యధికంగా ఇన్సూరెన్స్ ఇప్పించేవారు. అది ఇప్పటికీ కూడా అందరూ చెప్పుకుంటాం. అందుకే రామచంద్రరావు గురించి అది కూడా చేయాలంటే రైతులందరూ కూడా ఆ టైంలో మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా డిపార్ట్మెంట్కి చెప్పి అత్యధికంగా హీల్డింగ్ ఇచ్చినట్లయితే మరి చాలామంది 2 క్రాపులు చేస్తే ఒక క్రాప్లో ఎప్పుడు నష్టపోతున్నారు. తప్పనిసరిగా దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు మన నియోజకవర్గంలో 25 సొసైటీస్ ఉన్నాయి. మొట్టమొదటిగా ఈరోజు మరి కేసునూరు నెంబర్ 1గా ఉన్న ఈ సొసైటీని మనం సర్పంచ్ గారు ప్రవాసం గారు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఎలక్షన్స్ ముందు మీ గ్రామంలో అనేక హామీలు ఇచ్చాం. మరి తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, మీకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తాం, మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మరి దాంట్లో భాగంగా ఈరోజు సుపరిపాలన తొలడుగని చెప్పి మన నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి తలుపు కొట్టి గతంలో మన సూపర్ 6 పథకాలు 6 హామీ ఇచ్చాం. ఒకటి పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు చేస్తా అని చెప్పి ఇచ్చిన రోజున కాకినాడ జగన్నాథపురం 15వ డివిజన్ ఏటిమొగకు చెందిన సంఘాడి వయ్యమ్మ ఎవరూ లేని ఒంటరి మహిళ కావడంతో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుందని స్థానికులు జనసేన సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్కు తెలియజేయడంతో ఆయన ఆమెకు చేయూతను అందజేశారు. కాకినాడ జిల్లా కాకినాడ 15వ డివిజన్కు చెందిన ఒంటరి మహిళకు చేయూత అందించాలనే దృఢ సంకల్పంతో 2 నెలలకు సరిపడా కిరాణా నిత్యావసర సరుకులను జనసేన సీనియర్ నాయకులు తాళ్లరేవు సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ మచ్చా గంగాధర్ అందించారు. కార్యక్రమంలో ఆయన అనుచరులు పాల్గొన్నారు. ఐపోలవరం మండలం పరిధిలోని కేసనకుర్రుపాలెం కర్నీడి లంక బూత్ నెంబర్ 178లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు నిర్వహించారు. ఐపోలవరం మండలం పరిధిలోని కేసనకుర్రుపాలెం కర్నీడి లంక బూత్ నెంబర్ 178లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు నిర్వహించారు. ఖాళీగా ఉంటే మాత్రం నిరుద్యోగులు నమ్మకం మీ మీద పెట్టుకున్నాం. 3 ఇచ్చాం, 2 పథకాలు ఇస్తాం, 5 పథకాలు పూర్తి చేస్తున్నాం. మరి ప్రభుత్వం నష్టపోండి మీరు మాత్రం. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ రాసిచ్చాం కార్డు ఇచ్చారా?
ఇది డోర్ నెంబర్ మూడు ఇచ్చాను రెండు ఇస్తాం. అదే ఇంకా ఓపెన్ బాబు నాయుడు గారు మీ అందరినీ కలిసాను. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీ కూడా ఇస్తే మీకు సూపర్ 6 పథకాలు ఇస్తాం. దాంట్లో 3 పథకాలు ఇచ్చేసాం. ఇంకా 2 వచ్చే నెలలు ఇస్తాం. ఇవన్నీ మీకు చెప్పండి. పెన్షన్ మారుతున్నారు ఇంట్లో పెన్షన్ వస్తుందండి. గ్యాస్ ఉన్నారా? పిల్లలు చదువుకున్న పిల్లలు తల్లికి వందనం వేసాం. మరి పండుగ ఆగస్టు 15 నుంచి మీ అందరికి మహిళలందరికీ బస్సు ప్రయాణం ఉచితం. స్థానికంగా తిరగడం అందరికీ. మరి అన్నదాత సుఖీభాగం మీకు ఏమైనా పొలం ఉంటే కనుక 20,000 రూపాయలు తొందరలో ఇస్తాం. ఇంట్లో డిగ్రీ పూర్తి చేయని ఖాళీగా ఉంటారు. 3,000 రూపాయలు ఉద్యోగులు 2 నెలలు ఇస్తాం. ఇవన్నీ చెప్పిన అది కాకుండా జనరల్గా సమస్య ఉన్నా మీకు ఇక్కడ వాటర్ బాగానే ఉందా? కరెంట్ బాగానే వస్తుందా? రోడ్డు బాగానే ఉందా? డ్రైనేజ్ అన్ని బాగున్నాయి. ఓకే. అది ప్రభుత్వం పద్ధతి బాగానే ఉంది. యావరేజ్గా ఉందా? బాగుంది. ఓకే. మరి మీరు ప్రభుత్వాన్ని మర్చిపోండి. పవన్ కళ్యాణ్ చాలా బాగుందండి. ఓకే. రమ్మన్నారు. ఎలా ఉన్నారు? పెన్షన్ ఉందమ్మా? ఎంత ఇస్తారు పెన్షన్? ఎవరు ఇస్తారా? జగన్ అంత ఇచ్చాడు. 3,000 అన్నాడు. 5 సంవత్సరాలు పెంచాడు. మరి మాట ఇచ్చిన 3 నెలల్లో కూడా వేసి ఇచ్చాం మీకు. అవన్నీ అంతరాయం లేదని చెప్పి అడగడానికి వచ్చాం. ఇంకా ఇచ్చాం మీరు మీకు. మీ ఇంట్లో మనవాళ్ళు ఎంతమంది చదువుకున్నా అంతమందికి డబ్బులు ఇస్తాను. ఉన్నారా మనవాళ్ళు? అది కదా 4 నెలలకు సిలిండర్ ఇస్తాను. 3 సిలిండర్ సంవత్సరం వస్తాయా? లేదు రైతు కుటుంబం అయితే అన్నదాత సుఖీభావ కింద నెక్స్ట్ మంత్ 20,000 వేస్తాం. 3 వాయిదాల్లో. అమ్మా పట్టుకోండి. ఇద్దరు పిల్లలకి ఆగస్టు 15 నుంచి మీకు బస్సు కూడా వస్తాం. ఇంకా డిగ్రీ పూర్తి చేయడం నిరుద్యోగి ఉంటే 2 నెలల్లో మీకు అందరికీ 3,000 రూపాయలు కూడా ఇస్తాం. 6 పథకాలు అన్నీ ఇచ్చాం. మీకు ఒకటే 5 ఇచ్చేస్తున్నాం. 3 ఇచ్చాం. 2 ఇస్తాం. ఏమైనా పడిందా? 20,000 పడితే ఇంకా 1,20,000 వస్తాయి. 10 కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయాడు. మీకేమో 3 హామీలు ఇచ్చాం. ఈ డబ్బు అంతా సరిపోతుంది సంపాదించి. ఈ సంవత్సరంలో పుంజుకొని నెక్స్ట్ మీ అందరికీ కూడా ఈ డబ్బులన్నీ కూడా ఈ సంవత్సరం హౌస్ సైడ్లో హౌస్లు ఇస్తాను అవుతాయి. హౌస్ సైడ్లు హౌస్లు కూడా ఈ సంవత్సరం ఇస్తారు. 6 హామీలకి 3 ఇచ్చాం. 2 ఇచ్చేస్తాం. అది మా ప్రభుత్వం. ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కోట్లతోటి పోలవరం ప్రాజెక్ట్ మన తాగునీరు సాగునీరు గురించి కడతామా అమ్మా? అది అదే ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? బాగుందా? గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎప్పుడైనా ఇంటికి వచ్చేవాడండి? రోడ్లు మంచినీళ్ళు కరెంట్ అన్నీ కూడా ఫుల్ చేస్తాం. తాళ్లరేవు మండలంలో కోరంగి గ్రామం సీతారామపురం బీసీ కాలనీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో కోరంగి గ్రామం సీతారామపురం బీసీ కాలనీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆయన వెంట నాయకులు డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, వాడరావు వీరబాబు, కట్టా త్రిమూర్తులు, కొప్పిశెట్టి బాబీ, వెంటపల్లి ఉమా మహేశ్వరి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
కొంచెం అటే అనాటే సార్ తీసేస్తే ఒకసారి బాబు హలో ఈ పక్క వచ్చింది సంవత్సరం అయిందమ్మా చంద్రబాబు నాయుడు గారు మేమన్నా కలిసి రమ్మన్నారు ఎందుకంటే అసిస్టెంట్ ముందు మీకు హామీలు ఇచ్చారు కదా నిరుద్యోగ కూడా 3000 ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో సాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న పరిస్థితిని తహసీల్దార్ సిహెచ్ విజయశ్రీ బుధవారం పరిశీలించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పెంట రవిప్రసాద్ టి కొత్తపల్లి సాగునీటి సంఘం అధ్యక్షులు మండల సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఉపాధ్యక్షులు చోడిశెట్టి నాగబాబు రైతులు లంకలపల్లి శ్రీనివాస్ నల్ల ఆంజనేయులు ఇండుగుల శ్రీనివాస్ దాసరి చంద్రరావు తదితరుల బృందం నీటి ఎద్దడి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో తహసీల్దార్ విజయశ్రీ నీటిపారుదల శాఖ అధికారులు శివారు ప్రాంతాల్లోని పంట కాలువల్లో నీటి ఎద్దడి సమస్యను స్వయంగా పరిశీలించారు. జి వేమవరం గుత్తినిదీవి జి మూలపాలెం తదితర గ్రామాలలో అధికారులు పర్యటించి రైతులు పడుతున్న సాగునీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి సమస్యపై తక్షణమే స్పందించి పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు గాలిదేవర్ రెడ్డి నాయుడు, అడపా సత్యబాబు, శరంగి చక్రం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజులో వర్షాకాలం నీరు తోడుకుంటూ సేపు మాట్లాడి జాబ్లో ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం గ్యాస్ జాగ్రత్తగా ఉంటుంది. నేను వాటర్ చాలా కుక్క పేరు వచ్చింది చంద్రబాబు చెప్తున్నారు. కొత్త ఇంకేమని చెప్పరు కదా ఏమండి రక్తం చెప్పుకోవాలి. ప్రభుత్వం చాలా ప్రయత్నంగా ఉంది. ఏంటి కాలం వాటర్ రాకపోవాలి. మీరు ఇప్పుడు సీరియస్ తీసుకొని ఒక ఉపాధికి ఒక మీరు రుచిలో ఉన్నారు కాబట్టి మనం ఎన్ని లక్షలు తీసుకున్నా 50 తీసుకున్నా జీవితం మధ్యాహ్నం భోజనం. తాళ్లరేవు ప్రజా సంఘాల భవనంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మహానటి సావిత్రి కళా వేదిక జిల్లా అధ్యక్షులు ఉంగరాల బూరిబాబు ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు బి సరోజల సంతాప సభ జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రజా సంఘాల భవనంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మహానటి సావిత్రి కళావేదిక జిల్లా అధ్యక్షులు ఉంగరాల బూరిబాబు ఆధ్వర్యంలో ఇటీవల మరణించిన ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు బి సరోజాల సంతాప సభ జరిగింది. ముందుగా సభలో ఏర్పాటు చేసిన వారిరువురి చిత్రపటాలకు హాజరైన ముఖ్య అతిథి కామిశెట్టి వేణుగోపాలరావు ఇతర ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టేకుముడి ఈశ్వరరావు, ఉంగరాల బూరిబాబు, కడలి ప్రకాశరావు, యనమండ్ర విజయకుమార్, అత్తిలి బాబురావు, సలాది సత్య శ్రీనివాసులు వారిని ఉద్దేశించి ప్రసంగించారు. మంచి పేరు తీసుకొచ్చిన నటీమణి బి సరోజాదేవి గారు మరణించడం మనందరికీ కూడా దుఃఖసాగరంలో ముంచి వెళ్ళిపోయారు.
ఆవిడ 87 సంవత్సరాలు. ఎక్కువగా రామారావు గారు, నాగేశ్వరరావు గారితో అన్ని మంచి చిత్రాల్లోనే నటించారు. ఏ సినిమాలో నటించినా అన్ని సూపర్ హిట్ సాంగ్స్. ఆ పాటల గురించి సరోజాదేవిని, ఎన్టీ రామారావుని చూడడానికి, ఆ విధంగానే సరోజాదేవి, నాగేశ్వరరావు గారిని చూడడానికి వెళ్ళేవారు. అటువంటి మహా మనిషి పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు, పద్మభూషణ్, తర్వాత ఎన్టీఆర్ అవార్డు మొన్న 2009లో తీసుకున్నారు. అంతా ఆంధ్రప్రదేశ్కి. ఆవిడ కర్ణాటక అయినా సరే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో ఎక్కువ సినిమాలు 200 సినిమాలు యాక్ట్ చేసిందంటే నిజంగా చక్కటి నటన కౌశల్యం చూపించిన ఒక బ్రహ్మాండమైన హీరోయిన్ బి సరోజాదేవి గారు. ఆవిడ మన నుంచి వెళ్ళిపోయారు కనుక ఆవిడ పైలోకంలో కూడా నాగ దేవతగా, నాగ కన్యగా అక్కడ కూడా నటించాలని కోరుతూ ఈరోజు ఇక్కడ మమ్మల్ని కూడా ఆయన ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కటి వేదిక మనకి ఇచ్చారు, చాలా సంతోషం. ఆ విధంగానే మహామహుడు, మంచి నటుడు కోట శ్రీనివాసరావు గారు మరణించడం కూడా చాలా విచారకరమైన విషయం. ఆయన కూడా సుమారు 500 సినిమాల్లో నటించారు. ప్రతి పాత్ర కూడా నేను ఎక్కడా కూడా ఎవరో మర్చిపోలేని పాత్ర పోషించిన మన శ్రీనివాసరావు. ఆయన బీజేపీలో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేపీలో ఎమ్మెల్యేగా గెలుపొందడం అంటే తెలుగుదేశం పార్టీ ఆయనకి సపోర్ట్ చేసి, తెలుగుదేశం ఈ రెండు కలిసి ఉన్న సమయంలో ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా మనల్ని విడిచి మన కాకినాడ జిల్లా తాళూరు మండలం ఇక్కడ ప్రజా సంఘాల ఆఫీసులో మనం ఈ కార్యక్రమం ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో మనం చేసుకుంటామంటే నిజంగా వారి యొక్క కృతనిశ్చయంతో మనం ఇక్కడ కలిసాం. మనకి ఈరోజు ముఖ్య అతిథులుగా జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కామశెట్టి వేణుగోపాలరావు గారు మనకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. మరొక ముఖ్య అతిథి సత్యకృష్ణ గారు సలాది, ఆయన కూడా మనకి ఇచ్చేశారు కనుక ప్రత్యేకంగా వారిద్దరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏపీ కాకపోయినా మన యానం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారంపై అవగాహన కల్పిస్తూ ముమ్మిడివరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మధ్యవర్తిత్వం ద్వారా త్వరితగతిన కేసులు పరిష్కరించుకుని మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవాలని మండలి లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ రహమతుల్లా అవగాహన కల్పించి పరిష్కారం దిశగా కృషి చేయాలని సూచించారు. ముమ్మిడివరం సివిల్ జడ్జి మహమ్మద్ రహమతుల్లా మాట్లాడుతూ పంతాలకు పట్టుదలలకు పోయి కేసులపై కేసులు వేసుకోవడం వలన అశాంతికి లోను కావడమే కాకుండా విలువైన సమయంతో పాటుగా ఆర్థికంగా నష్టపోతున్న విషయం ప్రజలు గ్రహించాలని అన్నారు. కోర్టు ప్రాంగణం నుంచి ముమ్మిడివరం ప్రధాన రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులతో పాటు సిఐ మోహన్ కుమార్, ఎస్ఐ జ్వాలసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఐపోలవరం మండలం పరిధిలోని కేసనకుర్రుపాలెం గ్రామంలో బీసీ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న మహిళా కుటుంబిషన్ సెంటర్ను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి అక్కడ మహిళలకు అందిస్తోన్న శిక్షణను స్వయంగా పరిశీలించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలు తయారు చేస్తున్న వస్త్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఇది బాగుంటుంది సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రాం 2025-26 అకాడమిక్ ఇయర్కి గాను యోగా యొక్క విశిష్టత మరియు విద్యార్థుల పాత్ర అనే అంశంపై యోగా కార్యక్రమం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రాం 2025-26 అకాడమిక్ ఇయర్కి గాను యోగా యొక్క విశిష్టత మరియు విద్యార్థుల పాత్ర అనే అంశంపై యోగా కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టిఏ బాలరాజస్వామి, ప్రథమ సంవత్సర హెచ్ఓడి వివి రాజు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కనకాల తాతారావు మరియు యోగా కోచ్ నంద్యాల దుర్గారావు దీప ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంకో వజ్రాసన, 2 కాళ్ళు మడిచి కూర్చోవాలి. 1 కూర్చున్నావా, 2 చేతులు ఫ్రంట్ కట్టి బాడీ స్టిఫ్ చేయాలి. వజ్రాసనలో మెడిటేషన్ చేస్తారు, మనం శ్వాస గురించి చెప్పాం కదా, ఏమైనా చేసుకోవచ్చు. ఇది వజ్రాసన. ఉష్టంగాసన, 2 చేతులు కాళ్ళు మోకాల మీద ఎక్కి ఇందాక అర్థం. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో స్వామివారి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకొని బుధవారం నాటికి 41వ రోజు సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో స్వామివారి నూతన విగ్రహం ప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకొని బుధవారం నాటికి 41వ రోజు సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మూపూరి వెంకటరెడ్డి నాయుడు దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సుమారు 20 జంటలు పాల్గొని స్వామివారి పూజలు నిర్వహించారు. అనంతరం హోమ కార్యక్రమం చేసి పుణ్యాహవాచనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, సుంకరపాలెం, కనకాలపేట మరియు పరిసర ప్రాంత గ్రామ భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇలా చూడు అయ్యే చూడాలి ఓకే. నవ్వులాడుకుంది నీకు ఈ పూజని నవ్వుతున్నాడు. కింద చూడు ఎండలేదు. చిన్న వస్తుంది చిన్న ఎదురున్నాడు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానం మెట్టుకూరులో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో పరిపాలనాధికారి కమిటీ చైర్మన్ మునిస్వామి అధ్యక్షతన జరిగిన మేనేజ్మెంట్ కమిటీ సమావేశం. పోలవరం మండలం పరిధిలోని కేసనకుర్రుపాలెం కర్నీడి లంక బూత్ నెంబర్ 178 పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఐపోలవరం మండలం పరిధిలోని కేసనకుర్రు గ్రామంలో బీసీ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న మహిళా కుట్టు మిషన్ సెంటర్ను పరిశీలించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.